శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అరాచకాలపై షాప్ చైర్మన్ రవినాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన విమర్శించారు. జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి హయాంలో తిరుమల పవిత్రతకు విఘాతం కలిగిందన్నారు. సిట్ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యిలో సిట్రిక్ యాసిడ్, అలానే లాక్టిక్ యాసిడ్, బీటా కెరటిన్, ఫిష్ ఆయిల్ వాడకం జరిగినట్లు విచారణలో తేలిందని మండిపడ్డారు. కేవలం నెయ్యి మాత్రమే కాదు, స్వామివారికి సమర్పించే అన్నప్రసాదానికి వాడే బియ్యంలో కూడా కల్తీ జరిగిందని, ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేసిన మిల్లర్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెరిగి ఆయన ఆశీస్సులతో ఏర్పాటు చేసిన కళాశాలలో మేమందరం కూడా చదువుకోవడం జరిగింది. మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా, ఈరోజు సమాజంలో అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నామన్నా, గౌరవప్రదంగా ఉన్నామన్నా దానికి కారణం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఇచ్చే కానుకలతో ఈరోజు తిరుపతిలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం, ఆ విద్యా సంస్థల్లో చదువుకొని మేము ముందుకు సాగడం జరిగింది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ, ఈ రోజున మీరు కానీ, ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. అలాంటిది గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది. ధన స్వాహాగా గత పాలకులు, అది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా, జగన్మోహన్ రెడ్డి బంధువు కరుణాకర్ రెడ్డి అయినా, వాళ్ళిద్దరూ చైర్మన్లుగా ఉండి విధ్వంసాలు చేశారు. స్వామివారి ప్రత్యక్ష రూపం ఆయన ఈ ప్రసాదం అంటే ఆయన పాదాల చెంత పెట్టి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచితే అదే స్వామివారిగా భావించి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి మేము తిరుమలకి వెళ్ళొచ్చాం స్వామివారి ప్రసాదం ఎంత అని ఆ చుట్టుపక్కల వాళ్ళు పంచుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ గత వైసీపీ హయాంలో కాసులకు కకృతిపడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ఎంత అపవిత్రం చేశారంటే, ఎంత దారుణం అంటే సవాలు విసురుతున్నాం. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. రోడ్డంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఈడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు, ఇంకొక ఆయన పొల్లు దండాలు పెడుతున్నారు, ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈడ సిట్టు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం, ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం. మీరు చదవండి ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? మేము అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం, ఎక్కడ క్లీన్ చిట్